గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాంగ్ కేస్లో కెట్రాక్ట్ పెడతారు. కెట్రాక్ట్ పెడతారంటే ఏమి, ఒక పేషెంట్ ఇస్తారు, కెట్రాక్ట్ ఉన్న పేషెంట్ని ఇస్తారు. వాళ్ళ కేస్ షీట్ రాయమని చెప్తారనమాట. కేస్ షీట్ రాయాలంటే ఎట్లా రాయాలా, కేస్ షీట్ ఎట్లా రాయాలా అనేది ఇది ఈరోజు వీడియో వచ్చి మొత్తం ప్రాక్టికల్ కేస్ షీట్ ఎట్లా రాయాలా ప్రాక్టికల్స్కి సంబంధించినదే. థియరీకి ఇది ఏమి, థియరీలో మనం ఏం కేస్ షీట్ రాయము, ఓన్లీ ప్రాక్టికల్ క్లాస్ ఇది. ప్రాక్టికల్స్లో కేస్ షీట్ ఎట్లా రాయాలా అనేది. ఫస్ట్ కేస్ షీట్లో కొన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ సైడ్ హెడ్డింగ్స్ కంపల్సరీ అవే వాడాలన్నమాట. మన ఇష్టం వచ్చినట్ల వర్డింగ్స్ వాడకూడదు. కేస్ షీట్లో ఎట్లా ఉంటుందో కేస్ షీట్ అవే వర్డింగ్స్ రాయాల. ఫస్ట్ కేస్ షీట్ స్టార్టింగ్ విత్ నేమ్ ఆఫ్ ది పేషెంట్ నేమ్, ఏజ్, సెక్స్ మేలా ఫీమేలా అనేది రాస్తాం. ఏజ్ నువ్వు పేషెంట్ చెప్పకపోయినా అందాజ్గా మనము వాళ్ళు చూడడానికి ఎట్లా ఉంటారు అనేది అందాజ్గా రాయాలి. కొంతమంది పేషెంట్స్ నాకు తెలియదు అవన్నీ చెప్తూ ఉంటారు, ఎప్పుడు మేమేం రాసుకోలేదు అట్లంతా చెప్తుంటారు, కానీ అవి రాయకూడదు. మీరు పేషెంట్ని చూసి అందాజ్గా ఎంత ఏజ్ ఉండొచ్చు, 60నా 70నా అందాజ్గా రాయాలన్నమాట. ఇక్కడ మీరు కేస్ షీట్ రాసిన తర్వాత మీకు అలాట్ చేసిన సార్ ఉంటారు కదా, డాక్టర్ సార్ ఆర్ మేడం వచ్చి క్వశ్చన్స్ అడుగుతారనమాట. వాళ్ళ కెట్రాక్ట్ కేసు ఇచ్చినారంటే వాళ్ళ ఇష్టం ఏమైనా రాయొచ్చు. మీరు చూసినప్పుడు ఏమైనా తప్పులు రాసినారంటే వాళ్ళకి అవి టెంప్ట్ అవుతారు, అడగాల అని క్వశ్చన్స్ అడగాలని టెంప్ట్ అవుతారు అనమాట. వాటి గురించే మీరు సరిగా రాయకుంటే వాటి గురించే అడుగుతారు క్వశ్చన్స్. సరే, ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారు? ఇక్కడ ఏజ్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏజ్ ఇన్ కెట్రాక్ట్ అంటారు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? ఈ కెట్రాక్ట్ అనేది ఏజ్ రిలేటెడ్. సెనైల్ కెట్రాక్ట్ 40, 45, 50 ఇయర్స్ వాళ్ళకే వస్తుంది, అంతకన్నా తక్కువ ఏజ్ వాళ్ళకి రాదు. అట్లా కాబట్టి నాకు ఏజ్ తెలుసుకోవడం అవసరము ఇక్కడ అని చెప్పచ్చు. తర్వాత మెయిల్ ఆర్ ఫీమేల్, ఫీమేల్ బోత్ ఆర్ ఈక్వలీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. తర్వాత అడ్రస్ కూడా రాయాలన్నమాట. నెక్స్ట్ అడ్రస్ ఏ ఊరు వాళ్ళని. తర్వాత ఆక్యుపేషన్, పేషెంట్ ఏం పని చేస్తాడు అని. ఆక్యుపేషన్ అంటే మోస్ట్లీ మన వాళ్ళు ఎక్కువ కూలీ ఆర్ అగ్రికల్చర్ కూలింగ్ ఉంటారు. అట్లా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళే మీరు కేస్ షీట్స్ రాయడానికి తీసుకుంటారు కాబట్టి మోస్ట్లీ అగ్రికల్చర్ కూలీ ఆర్ ఏదో ఆక్యుపేషన్ ఉంటుంది, అది రాయాలి. తర్వాత ఈ హెడ్డింగ్స్ కంపల్సరీ పడాలి. నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చి చీఫ్ కంప్లైంట్. మీరు ఈ హెడ్డింగ్ కింద ఏం రాస్తారు అనేది దానికన్నా హెడ్డింగ్ ఏం పెట్టినారు అనేది కూడా ఇంపార్టెంట్. మీరు ఏమి బట్టి పట్టాలనా అంటే అవును ఇవి బట్టి పట్టినట్లే, ఇది ఇంకా కేస్ షీట్ అంటే ఇంకా మార్చకూడదు ఈ పదాలు అనేది. ఏ దాంట్లో అయినా ఎంత వాళ్ళైనా అని ఇవి కేస్ షీట్ అంటే ఇవే పదాలు ఉండాలి. చీఫ్ కంప్లైంట్ అంటే ఏమని అర్థము? చీఫ్ కంప్లైంట్ అంటే ఆ పేషెంట్ హాస్పిటల్కి ఏ కంప్లైంట్తో వచ్చినాడు, మెయిన్ ఏ కంప్లైంట్ అనేది. ఇక్కడ మనం కెట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మెయిన్ కంప్లైంట్ వచ్చి డిమినిష్డ్ విజన్, నాకు చూపు కనిపించట్లేదు అందుకే వచ్చినాను, దూరం చూపు కనిపించట్లేదు అని ఏదో చెప్తారు. డిమినిష్డ్ విజన్, హిస్టరీ ఆఫ్ డిమినిష్డ్ విజన్, ఎప్పటి నుంచి, సిన్స్ హిస్టరీ డిమినిష్డ్ విజన్ సిన్స్ 2 years 3 years. ఈ కెట్రాక్ట్ అనేది ఎప్పుడు లాంగ్ డ్యూరేషన్ అది కాబట్టి 1 week 10 days అట్లా రాయకూడదు. కంపల్సరీ 1 or 2 years, అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు కానీ అంతకన్నా తక్కువ ఉండదు అనమాట. చీఫ్ కంప్లైంట్, హిస్టరీ ఆఫ్ డిమినిష్డ్ విజన్. తర్వాత నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ప్రజెంట్ ఇల్నెస్ అంటే ఆ వచ్చిన చీఫ్ కంప్లైంట్ ఉంటుంది కదా, ఆ ఇల్నెస్
దాని గురించి హిస్టరీ రాయాలి. హిస్టరీ అంటే ఏమి? హిస్టరీ అంటే దాని వెనకాల ఏం జరిగింది అనేది. అంటే హిస్టరీ ఎట్లా ఇప్పుడు డిమినిష్డ్ విజన్ హిస్టరీ, ఇక్కడ చీఫ్ కంప్లైంట్ డిమినిష్డ్ విజన్. చీఫ్ కంప్లైంట్ డిమినిష్డ్ విజన్ అంటే హిస్టరీ అంటే ఏం రాయాలా? అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అది ఒక్కటే ఉందా, అది దాంట్లో పెయిన్ ఉందా, నీళ్ళు కారుతుందా, రెడ్నెస్ ఉందా, ఎట్లా మొదలైంది, దెబ్బ తగిలిందా, ఇవన్నీ దాని హిస్టరీ. ఆ చీఫ్ కంప్లైంట్ యొక్క హిస్టరీ అనమాట. ఫస్ట్ ఏం రాస్తాము? హిస్టరీ ఆఫ్ ప్రజెంట్ ఇల్నెస్ అంటే మనకు హిస్టరీ ఆఫ్ ప్రజెంట్ ఇల్నెస్ వచ్చి హిస్టరీ ఈ ఫస్ట్ డిమినిష్డ్ విజన్ రాసుంటాం కదా, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలన్నమాట. హిస్టరీ ఆఫ్ గ్రాడ్యువల్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ డిస్టాంట్ విజన్ సిన్స్ 2 years. గ్రాడ్యువల్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ విజన్ సిన్స్ 2 years. తర్వాత ఈ ఇంకా హిస్టరీ రాయాలి కదా దాని గురించి, ఆ డిమినిష్డ్ విజన్ గురించి. నో హిస్టరీ ఆఫ్ రెడ్నెస్, నో హిస్టరీ ఆఫ్ పెయిన్. మనం ఫస్టే పెయిన్లెస్ అని రాసినాము, కానీ నో హిస్టరీ ఆఫ్ పెయిన్. నో హిస్టరీ ఆఫ్ వాటరింగ్ అండ్ డిశ్చార్జ్, నో హిస్టరీ ఆఫ్ హెడేక్, నో హిస్టరీ ఆఫ్ ట్రామా, నో. తర్వాత హిస్టరీ ఆఫ్ గ్లాసెస్ వాడుతున్నారా లేదా అని, హిస్టరీ ఆఫ్ యూజింగ్ గ్లాసెస్ అట్లా కూడా రాయొచ్చు అనమాట. ఇది ఏమి ఆక్యుపేషన్ చీఫ్ కంప్లైంట్, తర్వాత హిస్టరీ ఆఫ్ ప్రజెంట్ ఇల్నెస్. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇవి మెయిన్. ఇవి ఏజ్, నేమ్, ఏజ్, సెక్స్, ఆక్యుపేషన్, అడ్రస్, చీఫ్ కంప్లైంట్, హిస్టరీ ఆఫ్ ప్రజెంట్ ఇల్నెస్. తర్వాత పాస్ట్ ఆక్యులార్ హిస్టరీ అంటే ఆ పేషెంట్కి కంటి సమస్యలు. ఇక్కడ ప్రజెంట్ ఇల్నెస్ గురించి రాస్తున్నాం కదా. నెక్స్ట్ పాస్ట్ ఇల్నెస్. ఏమి పాస్ట్ ఇల్నెస్ అంటే ఏం రాయాలా మనకు? హిస్టరీ ఆఫ్ యూజింగ్ గ్లాసెస్ రాయొచ్చు. తర్వాత అంటే పాస్ట్లో ముందు కొన్నేళ్ళ క్రితం ఈ 2 years ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినాము మనం, సిన్స్ 2 years అన్నాం కదా, అక్కడ అట్లా సిన్స్ 2 years స్టార్ట్ అంతకన్నా ముందు హిస్టరీ ఆఫ్ ఆ 2 yearsకి ముందు ఏమే జరిగింది అని. తర్వాత పాస్ట్ ఆక్యులార్ హిస్టరీలో హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ ఆక్యులార్ సర్జరీ, ఏమన్నా ఆపరేషన్లు అయినాయా, ఇంకో కన్ను, ఈ కన్ను కోసం వచ్చిన ఇక్కడ డిమినిష్డ్ అన్నప్పుడు రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యా అని బ్రాకెట్లో మనం రాయాలన్నమాట డిమినిష్డ్ విజన్ అన్నప్పుడు. తర్వాత ఇక్కడ పాస్ట్ ఆక్యులార్ హిస్టరీలో అదర్ ఐ సర్జరీ ఏమన్నా అయిందా, ఏమన్నా కంటిన్యూస్ డ్రాప్స్ యూస్ చేస్తున్నారా, ఇంకేమన్నా ఏమన్నా లేజర్ ట్రీట్మెంట్లు అట్లా ఇంకా ఏమన్నా ట్రీట్మెంట్లు తీసుకున్నారా అనేది రాయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ పాస్ట్ ఆక్యులార్ హిస్టరీ అయిపోయింది కదా. తర్వాత పాస్ట్ మెడికల్ హిస్టరీ. పాస్ట్ ఆక్యులార్ హిస్టరీ అయినాక పాస్ట్ మెడికల్ హిస్టరీ. పాస్ట్ మెడికల్ హిస్టరీలో ఏం రాయాలా? ఆ పేషెంట్కి డయాబెటీస్ ఉందా, ఆ పేషెంట్కి బీపీ ఉందా, ఆ పేషెంట్కి బీపీ ఉందా, ఏమైనా కార్డియాక్ ప్రాబ్లం ఉందా, ఏమైనా అలర్జీస్ ఉన్నాయా అనేది ఇంపార్టెంట్, ఏమైనా డ్రగ్ అలర్జీస్ ఉందా. పాస్ట్ మెడికల్ హిస్టరీ అంటే పాస్ట్ మెడికల్ హిస్టరీలో ఏమేమి రాస్తావు? డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, అలర్జీ, ఇంకేమైనా డ్రగ్ అలర్జీ, ఇంకేమైనా ఉందా, ఏమైనా కార్డియాక్ డిసీజ్ ఉందా అనేది పాస్ట్ మెడికల్ హిస్టరీలో రాస్తాం. తర్వాత వచ్చి కమింగ్ టు పర్సనల్ హిస్టరీ. పర్సనల్ హిస్టరీ అంటే ఆ మనిషి, ఎవరైతే ఆ పేషెంట్ ఉన్నారు కదా ఆ పేషెంట్ గురించి. పేషెంట్ నాన్ స్మోకరా, సిగరెట్ తాగుతాడా, ఆల్కహాల్లా, అవి రాయాలన్నమాట. ఒకవేళ తాగలేదంటే నాట్ నోన్ స్మోకర్, నాట్ నోన్ ఆల్కహాలిక్. తాగుతాడంటే నోన్ స్మోకర్ అండ్ నోన్ ఆల్కహాలిక్
అట్లా రాయాలన్నమాట. ఇది హిస్టరీ. ఫస్ట్ ఏమేమైంది, నేమ్, ఏజ్, సెక్స్, అడ్రస్, ఆక్యుపేషన్, తర్వాత హిస్టరీ, చీఫ్ కంప్లైంట్, హిస్టరీ ఆఫ్ ప్రజెంట్ ఇల్నెస్, తర్వాత పాస్ట్ ఆక్యులర్ హిస్టరీ, తర్వాత పాస్ట్ మెడికల్ హిస్టరీ, తర్వాత పర్సనల్ హిస్టరీ. వీడికి హిస్టరీ రాయడం అయిపోతుంది అనమాట.